హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మేము సమ్మక్క సారలమ్మ జాతర లింగంపల్లికి అయితే వెళ్తున్నాము. ఎప్పుడైనా ప్రతిసారి మేము మేడారమే వెళ్ళేది ఫస్ట్. కాకపోతే ఈసారి అయితే వీలు కాలేదు. మేడారానికి అయితే లింగంపల్లి వేసిన తర్వాత మేడారానికి అయితే వేయినాను. ఎటు పోయినా సరే, ఏ జాతరలో పోయినా కానీ ఆటోనైతే ఇట్లా ఉదించుకోవాలి పసుపు కుంకుమ బొట్లతో అయితే. ఎందుకంటే మనం పోయే ప్రయాణము జాగ్రత్తగా పోయి మనకు మంచిగా పోయి మంచిగా రావాలి కదా. అందుకనే దేవుణ్ణి అయితే మొక్కుకొని ఇట్లా బొట్లు అయితే పెట్టుకుంటాము. మా ప్రయాణం అయితే స్టార్ట్ అయింది. ఇక లింగంపల్లికి అయితే పోతాము ఇప్పుడు మేము. సీరియల్గా 4 రోజులు 5 రోజులు జాతరలకు తిరుగుడే అయింది. ఈ జాతరలో తిరగడం వల్లనైతే మాకు జలుబులు, దగ్గులు, జ్వరాలు అయితే వచ్చినాయి. అందరము జ్వరాలతోటి, దగ్గులతోటి, జలుబులతోటే ఉన్నాం మొత్తము. ఇప్పటికి కూడా కోలుకోలేదు. ఎందుకంటే అక్కడ మొత్తం దుమ్ము, అంతా గాలి, చల్లగా వాతావరణం ఉండేసరికి అసలు జలుబు బాగా అయింది. దగ్గు అయితే బాగున్నది. ఈ గుట్టనైతే ప్రతిసారి ఇటు సైడ్ వచ్చినప్పుడు అయితే ప్రతిసారి చూపెడతాం మేము. ఎందుకంటే ఇది చిలుపూరు గుట్ట. వెంకటేశ్వర స్వామి అంటారు, ముగ్గురు వెంకటేశ్వర స్వామి అంటారు. మస్తు ఫేమస్. ఇక్కడికి చాలా మంది వస్తారు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కూడా వెళ్ళొచ్చు అక్కడికి. ఇక లింగంపల్లి జాతరకు అయితే ఎంట్రీ అయితే అయినాం మేము. ఇక్కడ నుంచి పోలీసులు అయితే ఉన్నారు. ఇక్కడ మస్తు మంది, అసలు పోలీసులు కూడా బాగానే ఉన్నారు. మాకైతే మంచిగా అనిపించింది. ఇప్పుడు సారలమ్మ అయితే వస్తుంది. సారలమ్మ ఎప్పుడు ప్రతిసారి మేము సారలమ్మ వచ్చే ముందే వస్తాము. మస్తు అనిపించింది నాకైతే. ఇక్కడ మీ నాన్న పోలీస్ కంట్రోల్ వద్ద ఉన్నాడు. ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళండి మీ నాన్నని. మనోజు, చీరాలు, గంగు. గద్దలగట్ట పని డ్యూటీ చేస్తున్న సిబ్బంది వాళ్ళందరినీ బయటికి పంపించండి. గద్ద మీద కూడా ఉన్న వాళ్ళని పెంచాలి. దిగమని చెప్పండి. లోపల ఎవరు సూర్యులు ఉండేది ఇంకా వాళ్ళందరినీ పంపించండి బయటికి. భక్తులకు మనవి, దర్శనం బయటికి రావాలి. భక్తులకు పోలీసు వారు మనవి, క్యూ లైన్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా నెట్టుకోవచ్చు. కొద్దిసేపట్లో పెద్ద పైకి లంచాన్ని వస్తున్నారు. ఇది ఎవరు కూడా నెట్టుకోవచ్చు. వస్తువులు, ఆభరణాలు జాగ్రత్తగా పెట్టుకోండి. పిల్లలు జాగ్రత్తగా పెట్టుకోండి.
ఒకటి గొల్లలు ఒకటి మనకి మరి ఉడకలేదు. ఇంకా ఇప్పుడైతే సాయంత్రము 6 అవుతుంది. ఇప్పుడు మేము జాతరలకు అయితే పోతాము. జాతర అంతా తిరిగి రానికి సమ్మక్క తల్లి అయితే ఇంకా రాలేదు. సారలమ్మ అయితే గద్దెల మీదకి వేయింది. ఇక నడవనీకి సందు లేకుంటున్నది, ట్రాఫిక్ జామ్ అయితే. ఇప్పుడు జాతర సీజన్ కాబట్టి ఇట్లాగూ ట్రాఫిక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మస్తు ఇబ్బంది అయింది. అటు ఓనికి ఇటు రానికి గంట పట్టింది ఆ ట్రాఫిక్లో. నడిచే వాళ్ళకంటే ఇంకా వెహికల్స్లో వేయటోళ్ళకైతే చాలా ఇబ్బంది అయింది. చాలాసేపు వెయిట్ చేసి, ఎందుకంటే ఎటు పోదామన్నా అదే రూట్ కాబట్టి ఆ రూట్లోనే మస్తు ట్రాఫిక్ జామ్ అయితే అయింది. ఇక జెయింట్ వీల్స్ చిన్నపిల్లలు అయితే చాలా మంది తప్పిపోయారు. మైకులో మాత్రం ఎప్పటికప్పుడు అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రుల పేరు చెప్తానే ఉన్నారు. చాలా మంది తప్పిపోయారు. ఈసారి అయితే ప్రతిసారి చెప్తారు. ఈ బాబు తప్పిపోయి పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్నాడు. ఎక్కడున్నా గద్దెల వెనకాల ఉన్నటువంటి పోలీస్ కంట్రోల్ రూమ్ వద్దకు రాగలరు. ఈ గద్దెలపైన తల్లులు ఉన్నప్పుడు ఎవరికైతే ఉండదండి దర్శనం చేసుకోవాలని, ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందరము ఒకేసారి ఇరగబడేసరికి తొక్కిసలాట అయితే జరుగుతుంది. అప్పుడే చిన్నపిల్లలకి ఇబ్బంది అవ్వడం అయితే అవుతుంది. చాలా మంది ఒకటేసారి వచ్చేసరికి అయితే మస్తు ఇబ్బంది అయింది. మేమైతే మళ్ళీ తెల్లారైతే దర్శనం అయితే చేసుకున్నాం మందిని చూసి. ఎందుకంటే చిన్నపిల్లగాడు ఉన్నాడు. అసలే మా చిన్న బాబుకి జ్వరం కూడా వచ్చింది అందుకే మేమైతే పొద్దున్నే దర్శనం చేసుకున్నాం. ఇక మా పిల్లలకైతే ఎన్ని బొమ్మలు కొన్నా కానీ వాళ్ళకైతే ఎన్ని బొమ్మలు కొన్నా సరిపోవు. నేనైతే ఇక మస్తు బతిలాడిన బొమ్మలు వద్దు ఇప్పుడు అని. ఎందుకంటే మేము తర్వాత మేడారం పోదామని డిసైడ్ అయినాం కాబట్టి ఈసారి అయితే చెరొక్కటే కొనుక్కోవాలని చెప్తే వాళ్ళు చెరొక్కటే బొమ్మ కొనుక్కున్నారు. ఏది చూసినా కొనాలనే అనిపిస్తుంది. ఏ బొమ్మ చూసినా కొనాలనిపిస్తుంది. ఇక బొమ్మలు అమ్మే వాళ్ళు కూడా ఊకే బేరాలు ఎందుకు వీళ్ళతో అనుకొని 100 రూపాయలకు ఒకటి 100 రూపాయలకు ఒకటి అని మంచిగా దాని మీద బోర్డు అయితే పెట్టిళ్ళు. డైరెక్ట్గా వాళ్ళకి ఇష్టం వచ్చిన బొమ్మ కొనుక్కున్నాడు, 100 రూపీస్ ఇచ్చుడు, ఇక తీసుకొని పోవుడు. ఊకే బేరం ఆడడం ఎందుకు తలనొప్పి అనుకున్నారో ఏమో. ఈ అగ్గకత్తనే అని కూడా జనాలు కూడా మస్తు ఎగబడి కొంటారు ఆ బొమ్మలను. ఇక మా వాళ్ళకి కూడా చెరొకటైతే కొనిచ్చినాయి 100 రూపాయలకు ఒక బొమ్మ. మా చిన్న మరుదున్న ఇక మా పెద్ద అబ్బాయి అయితే డ్రాగన్ది ట్రైన్ అయితే ఎక్కిళ్ళు. ఒక 10 నిమిషాలు మంచిగానే తిప్పిండు. దానికి ఒక్కరికైతే 60 రూపాయల ఛార్జ్ అయితే తీసుకున్నారు. ఇక మా చిన్న బాబు అయితే ఇక్కడ కార్లు తిరుగుతానే చూడండి, ఆ కార్లు అయితే ఎక్కిండు. వాడు ఎప్పుడు ఫస్ట్ టైం ఎక్కిండు. ఎప్పుడు ఎక్కుతాననే అన్నాడు, ధైర్యంగా ఎక్కిండు. నేను కూడా ఇక ఎక్కుతా అన్నాడు కదా అని ఇలా మంచిగా ఎక్కిండు. మంచిగా తిరిగిండు, అసలు ధైర్యంగా తిరిగిండు. ఫస్ట్ టైం డైరెక్ట్.
ఇప్పుడైతే మా చిన్న మరుదును మా పెద్ద బాబు డ్రాగన్ ట్రైన్ అయితే ఎక్కిళ్ళు. ఆయన ఫోన్ తీసుకొని ఆయననే తీస్తాడు వీడియో. అందుకే ఇక ఆ ట్రైన్లో ఎట్లా తిరుగుతారు అనేది వాళ్ళు చూపెడతారు అన్నట్టు. స్టార్ట్ అయితే ట్రైన్ అయితే ఇగో ఇక్కడ కనిపించే బాల్స్ అయితే ప్రతిసారి ఎత్తా. నాకైతే ఒక గిఫ్ట్ అయితే వచ్చింది, నాకు ఉపయోగపడేదే చెత్త చాట. ఇంకో ఇక్కడ కనిపించే రింగులు వేసేది మాత్రం అస్సలు వెయ్యొద్దనే చెప్తా నేనైతే. అసలు ఎవ్వరికి ఒక గిఫ్ట్ రాదు, ఒక రూపాయి కూడా రాదు. మనం పెట్టే డబ్బులు కూడా వేస్టే. అసలు 50 రూపాయలకైతే 6 రింగులు ఇచ్చిళ్ళు. మేము ప్రతిసారి ఇస్తాం కానీ ఎప్పుడు కూడా పడనే పడది. ఎవరికో ఒక్కరికి అది ఎట్లా పడుతుందో కూడా అసలు అర్థమే కాదు. ఎందుకంటే మీద మొత్తం చెక్కలాగా పెడతారు. అది ఆ రింగులు కూడా మన కట్టలాగానే ఉంటాయి కాబట్టి వాటి మీద వేయంగానే ఇట్లా ఎగిరి పడతాయి. అవి ఎగిరి పక్కకే పడతాయి తప్ప వాటికి పైసలు ఇట్లా పెట్టి కట్టకు పైసలు కూడా పెడతారు కాబట్టి అవి కూడా అలా పడనే పడాయి. అసలు వెయ్యొద్దనే చెప్తాను అయితే 100%. ఇక నైట్ 8 అయ్యేదాకా మొత్తం మేమైతే జాతరలోనే ఉన్నాము. నైట్లోనే మస్తు అనిపిస్తుంది, ఎందుకంటే ఈ జైంట్ వీల్స్ అట్లాగే పిల్లలు ఆడుకోనికి అన్నీ కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి నైట్ 8 గంటల దాకా మేము జాతరలోనే ఎంజాయ్ చేసుకుంటూనే అయితే ఉన్నాము. ఇక ఏండ్లకు ఒక్కసారే వస్తుంది కాబట్టి జాతర మేమైతే మస్తు ఫ్రీగా ఉంటాము. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంత ఫ్రీగానైతే ఉండలేము. ఎక్కడికి పోయినా కానీ మనం ఎక్కడ ఏ ఎగ్జిబిషన్ పోయినా కూడా ఫస్ట్ టికెట్ 100 రూపాయల 200 అని అట్లా తీసుకుంటాడు కదా. మన దానికైతే డబ్బులు అయితే ఇవ్వాలి. ఇక్కడ అట్లా కాదు, మనం ఎంజాయ్ చేసుకోవచ్చు, ఏదైనా చూడొచ్చు. కానీ మనకి ఇష్టం ఉంటేనే దాని జాయింట్ వీలా కార్లా ఏది పిల్లలకి ఏది ఇష్టం ఉంటుంది అది వాళ్ళకి ఎక్కించవచ్చు, వాళ్ళ ఇష్టం అన్నట్టు. అది ఇక్కడనైతే అన్ని ఫ్రీగానే చూడొచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు. ఇప్పుడైతే పొద్దున 11 అయితే అవుతుంది. మేము ఇంటికాడ అన్ని పనులని వేసుకొని తల్లికైతే ఎత్తు బంగారం ఇయ్యనీకైతే వస్తాను, దర్శనం చేసుకోనికైతే. మంచిగా అయితే దర్శనము. నైట్లో ఎంత మంది ఉన్నారో ఇప్పుడైతే అంత ఫ్రీగా అయింది. మంచిగా నిమ్మలంగా తల్లిని అయితే దర్శనం చేసుకున్నాము. అట్లాగే పిల్లలకు బొమ్మలు కూడా తీసుకొని నిమ్మలంగా తిని మంచిగా పోయినాము. ఇక ముసలమ్మ రావద్దా ఇగో ఇక్కడ చూడండి ఎంత మంది ఉన్నారో. ఈ మందిలో కూడా తల్లి దర్శనం చేసుకున్నాక గద్దెల కాడనైతే మేము బంగారానికి అయితే ఎంతసేపు నిలబడ్డామో. ఒక్కొక్క గద్దె కాడ గంట సేపు నిలబడ్డా కూడా బంగారం అయితే దొరుకుతలేదు. వేసే వాళ్ళు వేస్తున్నారు, తీసుకునే వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. అయినా కూడా తల్లి ప్రసాదంగా తీసుకోవాలని అయితే ఖచ్చితంగా అయితే తీసుకొనే వచ్చిన గద్దెల దగ్గర నుండి బంగారాన్ని. పోయినసారి కంటే ఈసారి అయితే నాకు ఎక్కువ మందే అనిపించిళ్ళు, చాలా మందే ఉన్నారు, చాలా మందే వచ్చిళ్ళు. అసలు జాతరకు చాలా మంది వచ్చిళ్ళు. మేము మళ్ళీ జాతర రోజే దర్శనం చేసుకున్నాం కాబట్టి మంది అయితే అట్లా అనిపిస్తున్నారు.
ಬೆಲ್ಲ ಆಡ್ತಾರ ಬೆಲ್ಲ ಆಡ್ತಾರಪ್ಪ ಅದಲ್ಲ వాళ్ళం కూడా చెప్పినారు వీడియోలా వేరే వాళ్ళు పోయిలా ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా లింగంపల్లి పోయి ఉంటే కామెంట్ అయితే చేయండి.